బుజ్జిబాబు అనే ఆరేళ్ల పిల్లాడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక అందమైన గ్రామంలో నివసిస్తున్నాడు. వారు ప్రకృతిని ఎంతగానో ప్రేమించేవారు. ఒకరోజు స్కూల్నుంచి ఇంటికి వచ్చిన బుజ్జిబాబు ముఖం చిన్నబోయి ఉంది. తన టీచర్ ప్రకృతిని కాపాడాలని చెప్పిందని, కాని అందరూ ప్లాస్టిక్ వాడటం, చెట్లను నరకడం చూస్తుంటే బాధగా ఉందని తన అమ్మతో చెప్పాడు. అమ్మా, మనం ఒక్కరమే ఏం చేయగలం అని అడిగింది. ఆ రాత్రంతా ఆలోచించిన బుజ్జిబాబు తాను ఒక్కడినే ఏదో ఒకటి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తన చిన్న బ్యాగులో కొన్ని బట్టలు, బిస్కెట్లు వేసుకుని, నేను ప్రకృతిని కాపాడటానికి ఒక అద్భుత ప్రయాణం చేయబోతున్నాను. అందరికీ ప్రకృతి గురించి చెప్తాను, ప్లాస్టిక్ వాడొద్దని, చెట్లను నాటమని అడుగుతాను అని తన తల్లిదండ్రులతో చెప్పి బయలుదేరాడు. బుజ్జిబాబు తన ప్రయాణంలో ఒక తోటలో ముసలాయనను, చెరువు దగ్గర ప్లాస్టిక్ విసిరేస్తున్న పిల్లలను కలుసుకున్నాడు. వారందరికీ ప్రకృతి ప్రాముఖ్యతను వివరించాడు. తన మాటలకు ప్రభావితులైన వారందరూ ప్లాస్టిక్ వాడటం మానేసి చెట్లను నాటడం మొదలుపెట్టారు. అలా చాలామందిని కలుసుకుని ప్రకృతిపై అవగాహన కల్పించిన తర్వాత బుజ్జిబాబు ఇంటికి తిరిగి వచ్చాడు. తన ప్రయాణం గురించి తల్లిదండ్రులకు చెప్పి వారి ప్రశంసలు అందుకున్నాడు. బుజ్జిబాబు చేసిన పనివల్ల ఆ ఊరిలో పెద్ద మార్పు వచ్చింది. అందరూ ప్రకృతిని ప్రేమించి పచ్చదనాన్ని పెంచారు. ఒక చిన్న పిల్లాడైనప్పటికీ బుజ్జిబాబు తన పట్టుదలతో, మంచి మనసుతో ఒక గొప్ప మార్పు తీసుకురాగలిగాడు. తన పనితో అందరికీ ఒక్కరు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు, మనందరం కలిసి ప్రకృతిని కాపాడుకోవాలి అనే సందేశాన్ని ఇచ్చాడు.